పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రంపచోడవరం మండలం రంప, మర్రివాడ అటవీ ప్రాంతంలో పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల మండపేట సమీపంలో పెద్ద పులిని పట్టుకుని అటవీ సిబ్బంది విశాఖ జూలో వదిలారు. ఆ తర్వాత జూ నుంచి తీసుకొచ్చి ఈ నెల 19న దేవీపట్నం, పాపికొండలు అభయారణ్యంలో విడిచిపెట్టారు. ప్రస్తుతం అది రామన్నవలస, రంపలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. పులి మెడలో జియో ట్రాక్ కెమెరా పెట్టి ఎక్కడున్నది అనేది గుర్తిస్తున్నారు. రాజమండ్రి పెద్ద పులి అడవుల నుంచి మళ్లీ తిరిగి వచ్చేసింది. వారం రోజుల క్రితం బంధించిన పులిని పాపికొండల అడవుల్లో వదిలేయగా అది తిరిగి రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి ప్రాంతంలో ప్రత్యక్షమైంది. ట్రాకర్ ఆధారంగా అది రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నెల 14న విశాఖ జూ నుంచి పాపికొండ నేషనల్ పార్క్ ఏరియాలోని పెద్దగూడెం సమీపంలో పెద్ద పులిని వదిలిపెట్టారు. అయితే అది దారి తప్పి మామిడి వలస, చింతగూడెం గ్రామాల మీదుగా పెద్ద గెద్దాడ ఫారెస్ట్ బీట్ ఏరియా, అలాగే కాకువాడ ఫారెస్ట్ ఏరియా నుంచి తుర్రూరు, అనాంపల్లి, సున్నపాడు, దారగూడెం గ్రామం మీదుగా చుప్పాన కొండ ఏరియాలో సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆయా గ్రామాల పరిధిలో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. మరోవైపు పులి తిరిగి వచ్చి సంచరిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.